అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నీరు. నీరు యొక్క గొప్పతనం ఏంటి, ఆ నీరు లేకపోతే మన పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ముందు వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఇప్పుడే మనకు అర్థమవుతుంది. చూసిన వెంటనే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క లైక్సే నా యొక్క ఎనర్జీ. వీడియోలోకి వెళ్దాం. నీరు. ఈ భూమి పైన 3 వంతులు నీరు ఉంటే 1 వంతు మాత్రమే నా యొక్క జీవన విధానం అనేది సాగుతుంది. అటువంటిది చాలా దేశాల్లో నీరు లేకుండా మరణించే వాళ్ళ సంఖ్య చాలా అధికంగానే ఉంది. ఎందుకు? 3 వంతులు వాటర్ ఉంది కదా, మరి ఎందుకు నీళ్ళు మనకు సాగటం లేదంటే అందులో బాగా ఆలోచన చేయండి. మనం చేసే యొక్క మంచి గుణాలు వలనే నీటి యొక్క బిహేవియర్ అనేది ఉంటుందనేది మనకు ప్రకృతి అనేది తెలియపరుస్తుంది. బాగా ఆలోచించండి. ఒకప్పుడు వాటర్కి ఇబ్బంది ఉండేది కాదు, పుష్కలంగా వాటర్ వచ్చేది. ఎక్కడ చూసినా నీరు, స్వచ్ఛమైన నీరు, తాగునీరు. ఇప్పుడు ఏదో ఫిల్టర్లు అవి ఆగు అనేసి వస్తుంది. అప్పుడు మామూలుగా భూమిలో వచ్చిన వాటర్ తాగితే చాలా కమ్మగా ఉండేది. ఇప్పుడు అలా ఉండటం లేదు. అంత కల్తీ అయిపోయింది, పొల్యూషన్ అయిపోయింది. దానికి కారణం ఎవరు? మనమే. ఈ వాటర్ లేకుండా చాలా మంది మరణిస్తున్నారు. దయచేసి వాటర్ని వేస్ట్ చేయకండి. మన జీవన విధానం కూడా సరే, మన యొక్క బాడీలో అలాగే ఉంది. వాటర్ కంటెంటే ఎక్కువ ఉంది. అది లేకపోతే మనం కూడా జీవించలేము. ఒక మనిషి తిండి లేకుండా 21 రోజులు బతకగలుగుతాం. కానీ వాటర్ లేకుండా 1 or 2 days కూడా జీవించలేము. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, నీటి యొక్క విలువ ఎంత గొప్పదో. కానీ మనము చాలామంది నీటిని వృధా చేస్తూ ఉంటాం. దయచేసి నీటిని వృధా చేయకండి. నీరు యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. ఆ నీరు అనేది లేకపోతే మనమే లేదు, మనమే జీవించలేము. కావున నీటి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని నీటిని వృధా చేయకండి. ఈ భూమి పైన 3 వంతుల వాటర్ ఉంది, కానీ అది మనకు ఉపయోగపడే వాటర్ కాదు. మనం జీవించడానికి దాని ద్వారా చాలా రకరకాలుగా తయారు చేస్తాం. అలాగే మనకు ఉపయోగపడాలంటే మనం మంచి పని చేయాలి. మనం మంచి పని చేస్తేనే అవి మనకు మంచి ఇస్తుంది. నువ్వేమిస్తే తిరిగి అదే వస్తుంది. మనం మంచి ఇవ్వడం లేదే. మనం మంచి ఇస్తే కదా మన ప్రకృతికి ఎక్కడ ఇస్తాము? ఆలోచన చేయండి. కావున దయచేసి ఈ నీటిని ఎవ్వరు వృధా చేయకండి. ఒక్క డ్రాప్ కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. బాత్రూంలో 1 డ్రాప్ వచ్చేట్టుగా పెట్టేసి నిద్రపోండి. తిరిగి తెల్లారకుంది అది ఎంత వాటర్ వచ్చి ఉంటుంది. అలా ప్రతి ఒక్క ఇంట్లో ఎన్ని ట్యాప్లు ఉంటే అన్ని ట్యాప్ల దగ్గర అలా పెట్టండి. అలా ఎన్ని ఇల్లులు, అలా అంతా ఆలోచించండి. ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది కింద పోతుంది. దయచేసి వాటర్ వృధా చేయకండి. వాటర్ లేకపోతే మనం జీవించలేము, బతకలేము. అసలు మనకు మనుగడ అనేది లేదు. కావున వాటర్ని గౌరవించండి. అక్కడ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మీరు కూడా వాటర్ గురించి తెలుసుకున్నాం, మంచిగా 10 మందికి తెలియపరచాలి. నాకు మంచి కూడా అయితే మళ్ళీ కలుగుతాం. జై హింద్.